హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, మన ఛానల్లో నేను వీడియో ఎడిటింగ్ అండ్ ఇంకా ఫోటో ఎడిటింగ్ సంబంధించి కొన్ని వీడియోస్ అయితే చేశాను చాలా రోజుల ముందు, ఛానల్ స్టార్ట్ అయిన కొత్తలో. ఆ వీడియోస్ చూసి మనల్ని ఒక బ్రాండ్ అయితే అప్రోచ్ అయింది, వాళ్ళ ప్రోడక్ట్ సంబంధించి ఒక రివ్యూ చేయమని చెప్పేసి. WonderShare బ్రాండ్ మీకు తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్ బ్రాండ్. WonderShare వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉంది, ఫిల్మోరా. సో ఇలాంటి చాలా సాఫ్ట్వేర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు WonderShare UniConverterకి సంబంధించి ఒక రివ్యూ అయితే చేయమన్నారు. ఎవరైతే వీడియో ఎడిటర్స్ ఉన్నారో, లేకపోతే యూట్యూబర్స్, లేకపోతే వీడియో వర్క్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి సాఫ్ట్వేర్ చాలా హెల్ప్ అవుతుంది. దీంట్లో మనం వీడియోస్ని కన్వర్ట్ చేయొచ్చు, వీడియోస్ని వెబ్సైట్స్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ వెబ్సైట్ అంటే ఆ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేయొచ్చు, వీడియోస్ని కంప్రెస్ చేయొచ్చు. ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి మనం ఈరోజు వీడియోలో అయితే చూద్దాము. సో వీడియోని కంప్లీట్గా చూడండి, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇదే మనకు యూనికన్వర్టర్ సాఫ్ట్వేర్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్. సో యూజర్ ఇంటర్ఫేస్ చూసుకుంటే చాలా సింపుల్గా ఉంది, చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది. ఫస్ట్ చూసుకుంటే మనకు కన్వర్ట్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. ఇక్కడ నుండి మనము వీడియోస్ని అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఏ ఫార్మాట్ నుండి ఏ ఫార్మాట్ కన్నా మనము వీడియోస్ని అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, ఇక్కడ నుండి మనం వీడియోస్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో వీడియోస్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో ఆ ఫోల్డర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే మీరు డ్రాగ్ చేసి కూడా వేయవచ్చు, డైరెక్ట్ డ్రాగ్ చేసి కూడా మీరు ఇక్కడనైతే వేయవచ్చు. ఇక్కడ ఈ వీడియో చూసుకుంటే మనకు MP4 ఫార్మాట్ అయితే ఉంది, మీరు ఇక్కడ చూడవచ్చు. మనం దీన్ని వేరే ఫార్మాట్కి అయితే కన్వర్ట్ చేద్దాము. ఇక్కడ మనకు వీడియో అని ఉంది కదా, సో వీడియోలోకి వెళ్తే అన్ని ఫార్మాట్స్ ఉంటాయి. ఏ ఫార్మాట్ కావాలనుకుంటే ఆ ఫార్మాట్లోకి అయితే కన్వర్ట్ అయితే చేయవచ్చు. సో AVIలోకి కన్వర్ట్ చేద్దాం మనము. సో AVI సెలెక్ట్ చేసుకోండి. AVIలో మనకు ఎంత రెజల్యూషన్ కావాలి, HD కదా, సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను కన్వర్ట్ క్లిక్ చేస్తున్నాను. కన్వర్ట్ క్లిక్ చేయగానే మనకు వీడియో అనేది కన్వర్ట్ అవుతుంది. కన్వర్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ టైం కూడా చూపిస్తుంది. సో ఇక్కడ మనకు కన్వర్షన్ అయితే అయిపోయింది. కన్వర్షన్ స్పీడ్ కూడా చాలా ఫాస్ట్ ఉందని చెప్పొచ్చు. ఒకసారి చూద్దాం మనము ఆ ఫార్మాట్ కరెక్ట్ అయిందో లేదో. సో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి చూద్దాము. సో ఇదే మనకు కన్వర్ట్ అయిన ఫైల్. సో దీని ప్రాపర్టీస్లో ఒకసారి ఏ ఫార్మాట్లో ఉందో చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే మనకు AVIలోకి అయితే కన్వర్ట్ అయిపోయింది. ఈ విధంగా మనము ఏ ఫార్మాట్ నుండి ఏ ఫార్మాట్కి కన్వర్ట్ అయితే చేయవచ్చు. సో ఎవరైతే వీడియోస్ ఎక్కువ కన్వర్ట్ చేస్తుంటారో వాళ్ళకి ఇది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది. అంటే మనము ఆన్లైన్లో నుండి ఏ వీడియోనైనా కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. యూట్యూబ్ కానీ, ఫేస్బుక్, ట్విట్టర్, ఎక్కడ నుండి అయినా కూడా వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం లేదు, దానికోసం మనకు లింక్ అయితే కావాలి. ఇక్కడ నేను నా యూట్యూబ్ వీడియోని అయితే ఒకటి ఓపెన్ చేశాను శాంపుల్ కోసం. దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. లింక్ని కాపీ చేసుకొని ఇక్కడ నేను పేస్ట్ URL ఉంది కదా, అక్కడ ప్లస్ క్లిక్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా లింక్ని అయితే డిటెక్ట్ చేసుకుంటుంది మనం ఏదైతే లింక్ని కాపీ చేసుకున్నామో. సో ఇక్కడ మనకు రెజల్యూషన్ అడుగుతుంది. సో మీకు ఏ రెజల్యూషన్లో కావాలని చెప్పేసి నేను 1080p క్లిక్ చేస్తున్నాను. సో 1080p క్లిక్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేయగానే సో డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయింది. మీరు ఇక్కడ చూడవచ్చు, ఫాస్ట్గానే డౌన్లోడ్ అవుతుంది. ఇది మన ఇంటర్నెట్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వీడియో డౌన్లోడింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ ఫినిష్లోకి వెళ్తే మనకు వీడియోని అయితే కనపడుతుంది. సో ఈ ఫోల్డర్ క్లిక్ చేస్తే ఎక్కడ డౌన్లోడ్ అయిందో చూపిస్తుంది. సో మనం వీడియో అయితే డౌన్లోడ్ అయింది, మీరు ఇక్కడ చూడవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. సో వీడియో క్వాలిటీ కూడా బాగుంది. సో ఈ విధంగా మనం సింపుల్గా ఆన్లైన్లో నుండి కూడా వీడియోస్ని అయితే డౌన్లోడ్ చేయవచ్చు. వీళ్ళు చెప్పిన ప్రకారం చూసుకుంటే 1000+ వెబ్సైట్స్ నుండి అయితే వీడియోస్ని డౌన్లోడ్ చేయవచ్చు అని అయితే చెప్తున్నారు. సో ఎక్కువ ఎవరైతే వీడియోస్ డౌన్లోడ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్ అనేది డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే బర్న్. సో ఇక్కడ మనము వీడియోస్ని అండ్ ఇంకా సాంగ్స్ని సో CD, DVDలోకి అయితే బర్న్ చేయవచ్చు. సో ఇక్కడ యాడ్ చేయాలి ఫైల్స్ని మనము. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనము ఫైల్స్ని సెలెక్ట్ చేసుకొని బర్న్ క్లిక్ చేస్తే, అంటే మన సిస్టంలో కానీ ల్యాప్టాప్లో కానీ DVD కానీ CD పెట్టేసి బర్న్ క్లిక్ చేస్తే ఆ CDలోకి అయితే బర్న్ అయిపోతుంది. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. దీంట్లోనే మనకు బర్న్ ఫీచర్ కూడా ఇంటిగ్రేట్ అయి ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు ట్రాన్స్ఫర్. మన ఫోన్ని కనెక్ట్ చేస్తే ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని మనము ఫైల్స్ని ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో నుండి సిస్టంలో నుండి ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండ్ ఫోన్లో నుండి సిస్టంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఫైల్ ట్రాన్స్ఫర్ కూడా ఈజీ అవుతుంది. సో ఫైల్స్ కూడా మనం అయితే ఈ సాఫ్ట్వేర్ త్రూ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ టూల్ బాక్స్లో మనకి ఇవన్నీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇమేజెస్ని కన్వర్ట్ చేయవచ్చు మనము. సో ఏదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఉండి మీ సిస్టంలో ఓపెన్ కాకపోతే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ చేసి వేసేయండి. డ్రాగ్ చేసి వేసేసి కన్వర్ట్ టు మీకు ఏ ఫార్మాట్లో కావాలో ఆ ఫార్మాట్కి అయితే మీరు కన్వర్ట్ చేసేయండి.
నేను పిఎన్జీ కన్వర్ట్ చేస్తున్నా. కన్వర్ట్ క్లిక్ చేయగానే మనకు ఇమేజెస్ అనేవి కన్వర్ట్ అయిపోతాయి. సో ఇక్కడ కన్వర్ట్ అయిందో మనకి ఈ ఫోల్డర్ క్లిక్ చేస్తే వస్తుంది. సో మనకి ఇమేజ్ అయితే కన్వర్ట్ అయిపోయింది, మీరు చూడవచ్చు. ఈ విధంగా మనము ఇమేజెస్ని అయితే కన్వర్ట్ చేయవచ్చు, ఏ ఫార్మాట్ నుండి ఏ ఫార్మాట్కైనా. అప్పుడప్పుడు మనం కొన్ని ఇమేజెస్ డౌన్లోడ్ చేస్తే ఓపెన్ కావు. సో అలాంటప్పుడు మనం దీంట్లో వేసి మనం ఈజీగా కన్వర్ట్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గిఫ్ట్ మేకర్ కూడా ఉంది. ఫొటోస్ని అండ్ ఇంకా వీడియోస్ని యూజ్ చేసుకుని మనము గిఫ్ట్స్ కూడా చేయొచ్చు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. నెక్స్ట్ స్క్రీన్ రికార్డర్ ఉంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఇది నేను స్క్రీన్ రికార్డే చేశాను. సో సేమ్ ఇదే విధంగా మనము ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుని కూడా స్క్రీన్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఎవరైతే ట్యూటోరియల్స్ చేసే వాళ్ళు ఉంటారో, వీడియోస్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. సో వీడియో కంప్రెసర్ కూడా ఉంది. అండ్ పెద్ద సైజ్ వీడియో ఉంటే దాన్ని మనము ఈజీగా అయితే దీంట్లో కంప్రెస్ చేయొచ్చు. నేను ఈ వీడియోని కంప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ వీడియో సైజ్ చూపిస్తాను మీకు. ఫస్ట్ థింగ్ సైజ్ చూసుకుంటే మనకు 587 MB ఉంది. ఇక్కడ చూడొచ్చు. దీన్ని ఆఫ్ సైజ్కి అయితే కన్వర్ట్ చేద్దాము. ఓపెన్ చేశాను. ఇక్కడ అడుగుతుంది మనకు సైజ్ ఎంత కావాలని చెప్పేసి. మన సైజ్ని కూడా మన ఇష్టం వచ్చినంతనైతే కంప్రెస్ చేసుకోవచ్చు. మినిమం మనకు 79 వరకు అయితే వెళ్తుంది. మనం ఒక హాఫ్ సైజ్లోనైతే చేద్దాము, 270 MBలో చేద్దాం. కన్వర్ట్ అయితే క్లిక్ చేశాను నేను. సో ఇక్కడ ప్రీవ్యూ కూడా చూడొచ్చు కావాలనుకుంటే. నేనైతే కంప్రెస్ క్లిక్ చేశాను, కంప్రెస్ అయితే అవుతుంది. సో మనకు వీడియోని అయితే కంప్రెస్ అయిపోయింది. దీని సైజ్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు ప్రాపర్టీస్లో చూస్తే మనకు 269 MBలోకి అయితే కంప్రెస్ అయిపోయింది. సో ఒరిజినల్ మనకు 500 MB అబౌవ్ ఉండే, బట్ మనకు ఆఫ్ సైజ్లోకి అయితే కంప్రెస్ అయిపోయింది. సో క్వాలిటీ చూసుకుంటే స్లైట్గా తగ్గింది. సో మనకు ఒరిజినల్ ఫైల్ అంత క్వాలిటీ అయితే లేదు, కానీ బాగుందని చెప్పు. అండ్ మనం ఆన్లైన్లో కూడా వీడియోస్ని అయితే కన్వర్ట్ చేయొచ్చు. వీళ్ళ వెబ్సైట్ అయితే ఉంది, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ వదిలేస్తాను, అక్కడ నుండి అయితే మీరు చెక్ చేయొచ్చు. సో వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు సైన్ అప్ అవ్వగానే ఇక్కడ మనకు డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది, లేకపోతే ప్లస్ క్లిక్ చేయండి. సో ప్లస్ క్లిక్ చేసి వీడియోని సెలెక్ట్ చేసుకోండి. వీడియోస్ని సెలెక్ట్ చేసుకోగానే మీకు ఏ ఫార్మాట్ కావాలో అడుగుతుంది. సో మీరు ఏదైనా ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోండి. ఏవిఐకి సెలెక్ట్ చేస్తున్నాను. సో కన్వర్ట్ క్లిక్ చేసేయండి. మనకు ఆ వీడియో అప్లోడ్ అయిపోయి కన్వర్ట్ అయిపోతుంది. కన్వర్ట్ అయినాక మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఓన్లీ మనం 100 MB వరకే వీడియోస్ని అయితే అప్లోడ్ చేయొచ్చు. సో ఓన్లీ 100 MB ఏవైతే వీడియోస్ ఉంటాయో వాటికి కన్వర్ట్ చేయవచ్చు. అండ్ ఇంకా మనకు చాలా ఉన్నాయి ఆన్లైన్ టూల్స్. మీరు ఇక్కడ చూడొచ్చు. వీడియో కన్వర్టర్, ఆడియో కన్వర్టర్, ఆడియో కంప్రెసర్, వీడియో కంప్రెసర్, గిఫ్ట్ మేకర్, అండ్ ఇంకా ఇమేజ్ సైజ్ కంప్రెసర్, ఆడియో కట్టర్, వీడియో ఎడిటర్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటిని కూడా మీరు చెక్ చేయవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా WonderShare UniConverter లో ఫీచర్స్. సో ఎవరైతే వీడియో ఎడిటర్స్ ఉన్నారో, యూట్యూబర్స్ ఉన్నారో, వీడియో వర్క్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అయితే అవుతుంది. సో దీనికి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, మీరు అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. ఇది మనకు ఆన్లైన్ కన్వర్టర్ కూడా ఉంది, ఒకటి ఆన్లైన్ సాఫ్ట్వేర్ కూడా ఉంది. సో దాని లింక్ కూడా కింద ఉంటుంది, మీరు అక్కడ నుండి అయితే చెక్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అపోగ్ దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.